హాయ్ అండి అందరికీ మృగశిర శుభాకాంక్షలు. మృగశిర అంటే మనకు చేపలే కదా. ముందుగా క్లీన్ చేసుకున్న చేపలు, కొంచెం అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం నిమ్మకాయ, పెరుగు, కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి గంట సేపటి దాకా. ఇంకో కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గంట సేపు తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేయించేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ దూరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా అన్నీ వేయించేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం అయితే ఒక మసాలా రెడీ చేసుకోవాలి. జీడిపప్పు, పుచ్చపప్పు, కొంచెం గసాల, కొబ్బరి నానబెట్టుకుని బిర్యానీ స్పైసెస్, 2 టమాటాలు, చిన్న ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం కరివేపాకు వేసేసి అలా ఆయిల్ సపరేట్ అయినాక మనం చింతపండు రసం కూడా పులుపుకు తగ్గట్టుగా వేసేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరుగుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా అందులోకి వేసేసుకోవాలండి. అలా వేసాక గంట పెట్టకుండా క్లాత్తోనే తిప్పేసుకోవాలి. కూర అంతా కూడా గిన్నె పట్టుకొని పైన కొంచెం కస్తూరి మెంతి, కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోయి చేపల పులుసు రెడీ.